రెండో పేజ్కి వెళ్తే ప్రధానంగా టాప్ వచ్చేగల వాట్ ఇస్ ద టాప్ అండ్ బాటమ్ పర్ఫార్మింగ్ మండల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ in your district is given here, so to be demarcated in clear color, so it's very easy. Plus akkada next 4 years 5 years okokka what is the progression that is expected. So meer chuste mee table ki the clear targets to collectors on the progression that is expected in terms of academic performance. Same exercise has been done for school infrastructure also. And then bottom is the mandals with high and low number of schools below 15 enrollment. So enrollment is also our focus కనుక అది కూడా పెట్టాం. మీకు అర్థమయ్యే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇస్తాం జరిగింది. లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ డ్రాప్ అవుట్స్, దిస్ ఇస్ డ్రాప్ బాక్స్. నో ఇట్స్ నాట్ డ్రాప్ బాక్స్, రైట్? వాట్ యూ కాల్ డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్లో కన్వీనియంట్గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి. ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది. కన్వీనియంట్గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు. సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారో లేదో మాకు తెలియట్లేదు. సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్, 0 డ్రాప్ అవుట్స్. అదంటే మేము చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇట్ షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ద ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి, జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి, జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఇచ్చాము. దిస్ అండ్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ. సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కనుక ఇట్ విల్ నాట్ చేంజ్, బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ నెక్స్ట్ 100 days యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి. దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు, ఆయన కూడా భోంచేశారు. దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్. సో మీకు వెసులుబాటు కల్పించాం. లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసినానికి గతంలోనే వీ డిడ్ అ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ న్యూట్రిషన్ is maintained and గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ as far as మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది. కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, అగైన్ మేజర్ కన్సర్న్స్ ఆర్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెస్సెస్ అంటే అగైన్ ఫుడ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ ఆల్సో టు టేక్ ఇట్ సీరియస్లీ. నో దట్ భరత్ గారు has also joined the team. He will also visit. I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels kuda sanitation maintenance of hostels in higher education is also a major concern. Even maaku Swami garu ganindi Sandarani garu kuda మేము కూర్చున్నప్పుడు even welfare hostels, basic infrastructure like toilets ki doors, basic infrastructure is what we are struggling. So you should prioritize those basic infrastructures and get that done. We are also going to start collecting feedback on daily or weekly basis directly from students on the quality of food from in higher education. So that's something we're doing. And also last time man already got the parent teacher meeting lo drugs oddu bro ana campaign ప్రారంభించాం. ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి. ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ అనిత గారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో మేము అందరం కూడా ఈగల్ టీమ్స్ అండ్ క్లబ్స్ తయారు చేయాలి. సో ప్రతి స్కూల్లో ఉండాలి, ప్రతి కాలేజ్లో ఉండాలి. వీ వాంట్ టు క్రియేట్ the clubs so that they will take up responsibility in terms of educating their fellow classmates and hosting regular activities, events. So dan kuda dayachesi focus cheyamani mimmallandarni nenu korutunnanu. Last kochigala my request is substantive change will come in school in education. First time KG nunchi PG varaku we want to align the curriculum, pedagogy, transition also we want to make it very very smooth. ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం సున్నితంగా మీరు హ్యాండిల్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో అవచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అవచ్చు, స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్సిషన్.